అప్పట్లో కోడికత్తి సీను, ఇప్పుడు గులకరాయి సత్తి. సో కోడికత్తి సీను వ్యవహారం ఇప్పటివరకు తేలలేదు, ఇక మీదట కూడా తేలుతుంది అన్న విషయం అంటే అది దాన్ని మర్చిపోవాల్సిందే తప్పితే అంత మించి ఇంకేం ఉండదు. గులకరాయి సత్తి రీసెంట్గా ఎంటర్ అయ్యాడు మన సీన్లోకి. సో రకరకాల కోణాల నుంచి రకరకాలుగా ఇతని మీద దర్యాప్తులు చేస్తున్నారు. ఈ కోణంలో జరిగింది, ఆ కోణంలో జరిగింది, అసలు ఏ కోణంలో జరిగింది, ఇది మామూలుగా వాళ్ళు ప్లాన్ చేసిన కోణమా లేదా కుట్ర కోణమా, దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్. అప్పట్లో కోడికత్తి సీను ఆ ఎపిసోడ్ ఇంకా అసలు అది దానికి ఎండ్ కార్డ్ పడలా, కాకపోతే ప్రీ క్లైమాక్స్లో ఆగింది ఆయన రిలీజ్ అయ్యి, ఇంకా క్లైమాక్స్కి రాలా. తెర మీదకి మళ్ళీ కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఎవరు? గులకరాయి సత్తి. తాజాగా గులకరాయి సత్తి, సతీష్ కుమార్ అలియా సత్తి. సో గులకరాయి సత్తి అండ్ టీమ్ చేసినటువంటి ఈ రాయి దాడి ఈ కోణంలో జరిగింది, ఆ కోణంలో జరిగింది, ఇన్ని డిగ్రీస్లో జరిగాయి. అసలు అది రాయి కాదు, వింత వస్తువు, ఎక్కడో గ్రహాంతర వాసులు ఇసితే జగన్ మీద పడింది, రకరకాల వార్తలు వస్తున్నాయి. దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో సెగ్రిగేట్ చేద్దాం. అసలు ఏం జరిగింది? అసలు ఒకటి ఏంటంటే, యాక్చువల్గా నేను ఒక తమ్లైన్ పెట్టా నిన్న. ఇప్పుడు సత్తి గులకరాయి సత్తి పేరు వచ్చింది కదా, నేనేదో జనరల్గా ఏదో సెటైరీ అంటే ప్రాస కోసం వాడాను అనమాట. ఏ వాడానంటే రాయి రమేష్. ఓకే, అంటే అప్పుడు ఇంకా రమేష్ సతీష్ తెలియదు, మనకి తెలియదు. రాయి రమేష్, కోడికత్తి సీను, గొడ్డలి అవి డాష్ నాష్ అని. గొడ్డలి అయితే దస్తగిరి రావాలి, అంటే అవి నాష్ అని పెట్టి. సో అవినాష్ చంపించాడు అంటున్నారు కదా, అందుకని అట్లా ప్రాసగా నిన్న ఒక ఇది పెట్టా, తమ్లైన్ పెట్టా. కాకపోతే రాయి రమేష్ కాస్త రాయి సత్తి అయ్యాడు. గులకరాయి సత్తి. అసలు ఇది సరే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకముందే మా మిత్రులు మాకు, అంటే మనోళ్ళే కదా అందరూ, ప్రింట్ మీడియాలో పనిచేసిన, ఎలక్ట్రానిక్ మీడియాలో చేసినా సరే, ఒకప్పుడు కలిసి చేసిన తర్వాత కొలీగ్స్ అయినా లేకపోతే కొద్ది సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా మనోళ్ళే ఉంటారు కదా. మనోళ్ళు సొంత ఆ మీడియాలో అసలు అద్భుతంగా రాశారు. 4 పేజీలు. 4 పేజీలో రాసింది ఏం తెలుసా? 45 డిగ్రీల కోణంలో కొడితే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి లేచిపోయేలా రాశాడని. పోలేదే, కొట్టాడు కదా, తాకింది కదా, గాయమైంది, మరి పోలేదే. అయితే వీడి కోణం తప్పు. అంటే పోలేదని అంటే జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడని రాశాడు. తప్పించుకుంటే గాయం అవ్వదు కదా. అట్ట కాదు, తగిలింది ఎక్కడ? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐబ్రో పైన తగిలింది. కానీ కొట్టినోడు రైట్ సైడ్ ఉన్నాడని వాళ్ళ యాంగిల్స్ చెప్పాయి. కాదు, అంటే వాళ్ళ యాంగిల్. ఈయన రాసింది ఏంటంటే రైట్ సైడ్ దిగి ఇట్లా అభివాదం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రైట్ సైడ్ తిరిగి ఇట్లా అభివాదం చేస్తున్నాడు, ఇటు నుంచి రాయించింది 45 డిగ్రీలలో రాయించింది. సో అప్పుడు ఇటు తిరిగాడు, ఇటు అభివాదం చేస్తాడు. ఇది మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ ఏ కోణంలో వెళ్ళిందో వెంటనే ఇస్తారు చూడండి, ఇలా గ్రాఫ్ అలా ఇచ్చారు. అలా ఇచ్చేసాడు. అసలు మామూలుగా చూసినట్టే రాసేసాడు. అసలు అది చూసి, అది చదివిన తర్వాత నాకు అనిపించింది, దగ్గరుండి చూసి రాసినట్టు. అసలు 45 డిగ్రీల కోణం ఏంటనేది నాకు అర్థం కాదు. అసలు వాడిని వీడే పెట్టినట్టు ఇక్కడ నుంచి చెయ్యి సరిగ్గా గురి చూస్తుంది, సరిగ్గా గురి తీసి 45 డిగ్రీల కోణంలో పెట్టి గురి చూసి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ ఇటే ఉన్నట్టు స్ట్రైట్గా ఉంటే ఈ కణతకి తగిలి ఉండేది, కణతకి. ఆ కణతకి తగిలితే స్పాట్ అయిపోయింది. ఇటు తిరిగి ఉంటే ఇక్కడ తగిలేదు కదా, ఇటు తిరుగుంటే ఇక్కడ పైన, ఇటు తిరుగుంటే ఇక్కడ తగిలేదు. ఆయన దండం ఇలా పెడుతున్నాడు కదా. అప్పుడు ఆయన కూడా 360 కూడా 180 డిగ్రీస్లో తిరుగుతున్నాడు. ఆయన ఇది 360 డిగ్రీస్లో వచ్చింది, ఏదో 45 డిగ్రీస్లో వచ్చింది. ఆయన ఏమో 180 డిగ్రీస్లో ఇలా తిరుగుతున్నాడు. అందుకని బతికిపోయాడని చెప్పారు. ఓకే. సో అందుకని బతికిపోయాడు కాబట్టి 307 పెట్టారు, అంటే అటెంప్ట్ టు మర్డర్. దీనికి చిన్న లాజిక్ చెప్పిన, ఈ తెలుగుదేశం వాళ్ళు దీని మీద కంప్లైంట్, అంటే వాళ్ళ మీద వేశారు కదా, చంద్రబాబు నాయుడు మా వాడి మీద రాళ్ళు వేస్తారు అని చెప్పి ఈయన మీద రాళ్ళు, ఆయన మీద రాళ్ళు వేశారు. గాజువాకలు ఆయన మీద, ఇక్కడ ఈయన మీద. అది అటెంప్ట్ మర్డర్ కదా. జగన్మోహన్ రెడ్డి మీద వేసింది అటెంప్ట్ మర్డర్. ఓకే. అంటే వాళ్ళ మీద పెద్ద రాళ్ళు వేశారు, అందుకని అది అటెంప్ట్ మర్డర్ కింద కాదు. ఇది మాత్రం చిన్న గులకరాయి వేశారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ 307. సరే, ఇది ఎంత ఒక ఎత్తు అయితే, ఇది సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళింది. అంటే మాజీ ఆయన ఎవరు, గవర్నర్. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడంట. ఏమడిగాడంటే,
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అని ఆశ్చర్యకరంగా అడిగాడంట ఆయన. అడిగితే అక్కడ పోయిన వాళ్ళల్లో వరలరామయ్య అని ఒక ఆయన ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ. ఆయన అంతకుముందు సిఐగా ఏదో పనిచేసి ఆయన ఏదో రిటైర్ అయ్యి లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అడిగాడంట, మీరు పోలీస్ ఆఫీసర్గా చేశారు కదా, అది ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు ఈ ఇన్సిడెంట్ని అని అడిగితే సీసీటీవీలో చూసి చేసేస్తామన్నారు. అది కాదా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతూ సెక్షన్లు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సెక్షన్ పెడతారా, ఈ సెక్షన్ కిందకి వస్తుందని చేస్తారా అని అడిగారంట ఒక ధర్మ సందేహం. పాపం జడ్జి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన, గవర్నర్, ఇది ఏపీ గవర్నర్. అయితే ఏం చెప్పాడంటే, సహజంగా మేము రిపోర్ట్ రాస్తామండి, రిపోర్ట్ కంప్లైంట్ తీసుకుంటాము, కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మోతాదును బట్టి అది ఈ సెక్షన్ కిందకి వస్తుంది అప్పుడు నిర్ధారించుకోవాలి. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఇది జరిగిందా లేదనేది ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు దాని సివియారిటీని బట్టి సెక్షన్స్ పెడతామండి అని చెప్పాడంట. అప్పుడు ఆయన అలానా మరి ఇదేంటి అన్నాడంట. ఇది ముందు సెక్షన్ రాసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశాను సార్ అని చెప్పుంటాడు. ఓకే, అటెంప్ట్ మర్డర్ కదా, అంటే చావలేదు కదా మనిషి, అందుకే ఆమె సెక్షన్ తెలిసిపోతుంది కదా, అటెంప్ట్ మర్డర్ అది. ఇక ఈయన 45 డిగ్రీల కోణం ఉంది కదా, ఈ 45 డిగ్రీల కోణాన్ని అసలు వాళ్ళు ఆవిష్కరించిన తీరు చూస్తే అసలు అద్భుతంగా సినిమా స్క్రిప్ట్ కూడా అట్లా రాయరు. బాహుబలి సినిమాలో జనరల్గా సినిమా స్క్రిప్ట్ తెలుసు కదా, అది రమకృష్ణ గారు పెడతారు, ఇట్లా వెళ్ళండి త్రిశూల వ్యూహం అని చెప్పేసి. సో 45 డిగ్రీల కోణంలో ఎవరు కొట్టుంటారు అంటే, ఈ విధంగా 45 డిగ్రీల కోణంలో చూసి కొట్టేవాళ్ళు నాకు తెలిసి భారతదేశంలో ఉంటారు అన్నట్టుగా చెప్పాడు అతను. ఓకే, సో అతడు సినిమాలో తెచ్చినట్టు ఒక ఉద్దండుని తెచ్చాడు, ఎక్కడి నుంచి వెరీ సీక్రెట్, అంటే ఇతడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏ సౌత్ ఆఫ్రికా, నైజీరియాలోనో ఉంటారు ఆయన, మహామహుడు. తీసుకొచ్చి అతనికి ఒక వారం పాటు కనీసం ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాడు ఆల్రెడీ ఒక రేంజ్ కదా, రేంజే, కానీ విజయవాడకు వచ్చేటప్పటికి వెదర్ మారిద్ది, వాటర్ మారిద్ది, గ్రహాంతరాశి కదా, అంటే వేరే ఖండం నుంచి వచ్చింది కదా. సో వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఫుల్ బాగా ట్రైనింగ్ ఇచ్చేసాడు. ఇచ్చి ఇక చూడు అని చెప్పినప్పుడు ఇతను కొట్టాలి అనే దాని మీద టార్గెట్ చేశాడు. వాడు మామూలుడు కాదు, వాడు ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అయి ఉంటాడు అని చెప్పి అతను ఊహించడంలో చూస్తే విజయవాడ ఎయిర్పోర్ట్ కి సౌత్ ఆఫ్రికా నుంచో ఉక్రెయిన్ నుంచి ఎవరెవరు వచ్చారని తెలిసిపోవాలి బేసికలీ. కానీ ఇక్కడ చివరాఖరికి చూస్తే ఒక మైనర్ పిల్లోడు మందు బాటిల్ కి చిల్లర ఇచ్చి నాకు పేమెంట్ ఇస్తా అని ఎగ్గొట్టాడు, అందుకే నేను రాయి విసిరాను అన్నాడు. అది 3వ రోజు పోలీసులు కనుక్కున్నారు, అది 3వ రోజు మళ్ళీ, కానీ ఇతను ఫస్ట్ రోజే కనుక్కున్నాడు. అవునవును, ఎవరు గొప్ప? ఇతనే గొప్ప. మరి కనుక్కున్న తర్వాత ఎందుకు ఈయన దర్యాప్తు చేయాల? రైల్వే స్టేషన్లో విదేశీయుడు ఎవడన్నా దిగాడా, ఎయిర్పోర్ట్లో ఎవడన్నా ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా నుంచి దిగాడా, అట్లా డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు తెలిసిన మనిషి అయి ఉంటాడు, అంటే పారాషూట్ లో వచ్చాడు డైరెక్ట్. తీసుకొచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి క్యాట్ బాల్ తో కొట్టాలా లేదా ఓకే ఎయిర్ గన్ తోటి కొట్టాలా? ఎయిర్ గన్ ప్రమాదం సార్, ప్రాణాలు పోతున్నాయి ఈ మధ్య. అయితే క్యాట్ బాల్ ఓకే, ఇది మన హనుమాన్ సినిమాలో కొట్టినట్టు అదొకే. ఎయిర్ గన్ లేకపోతే క్యాట్ బాల్ అయ్యి ఉంటుంది అని చెప్పి డిసైడ్ చేశాడు అతను. డిసైడ్ చేసి ఈ రెండిట్లో ఏదో బెట్ చేశారు, నిప్పి తగలకుండా చచ్చిపోయేటట్టు ప్లాన్ చేశారంట. ఓ సూపర్, ఇది ఇంకా అంటే వీడు దీంట్లో ప్రావీణ్యమే కాదు, దాంట్లో ఆ శరీర భాగాల మీద కూడా ఒక రేంజ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. అదే సినిమా ఉంది కదా, భారతీయుడు సినిమా, ఎక్కడ కొడితే ఏ నరం ఎక్కడ తెగుద్దో కూడా తెలిసి ఉండాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్నేషనల్ గా అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి అతికి పట్టుకొచ్చాడు అది అతన్ని అనేది నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిసి చెప్పండి. నాకు గుర్తు, నేను సినిమాలో కూడా చూడలేదు ఇలాంటి స్టంట్లు. సో ఇదండి వాళ్ళ 45 డిగ్రీల కోణం. ఓకే, 45 డిగ్రీస్ కోణంలో ఇది ఒక భాగం. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ 45 డిగ్రీలు పక్కన పెడితే మొదటి రోజు ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ 2కి ఎపిసోడ్ 3కి కథ ఇంకా రసవత్తరంగా మారి లాస్ట్కి కోడికత్తి సీన్లా ఒక చిన్న పిల్లోడు గులకరాయి సత్తిగా మిగిలాడు. గులకరాయి సత్తి అండ్ టీమ్, ఒక టీం కూడా ఉంది మన వాడికి పాపం, 4-5 టీం, ఆకాష్, రవి, రాజేష్ అని ఒక 4 టీం. సో ఈ పిల్లలు చేసిన పని ఏంటో చెప్పండి. ఆ పిల్లలు చేసింది ఏం లేదు పాపం. అరెస్ట్ చేశారుగా. మరి మీకు ఒక విషయం తెలుసా, అసలు తీసుకొచ్చింది ఎవరు వాళ్ళని?
వీళ్ళే సిఐ తీసుకొచ్చాడు. సీఏ తీసుకొచ్చాడు, బాగానే ఉంది. అసలు సభకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? నాకు మంది ఇస్తాము, బిర్యానీ ఇస్తాము, ఇంత డబ్బులు ఇస్తామంటే క్వార్టర్ బాటిల్ బిర్యానీ 350 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. అవును. సరే, వాడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, బిర్యానీ ఏదో పెడితే అందరు తిన్నారంట. అవును. డబ్బులు అడిగేటప్పటికి ఇవ్వట్లేదంట. అందుకని వాడికి కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇలా ఇసిరాడు. అది మరి ఇప్పుడు ఈ 45 degrees ఏంటి? వివేకానంద స్కూల్ పై నుంచి జరిగిన అటాక్ ఏంటి? ఆ ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి వచ్చిన వాడేంటి? యాక్చువల్గా అది రాస్తాడు అనుకున్నా నేను. ఓకే, 2వ రోజు 3వ రోజు రాస్తాడు. మరి వీడు ఇక్కడ నుంచే ఇలా తీసి ఇలా ఇసిరాడు కదా. రేపు చూడాలి అప్పుడు దాని మీద 45 degrees దాని మీద ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంత పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అంటే 360 degrees లో పోలీసుల పహారా ఉంది. అవును. వీడు ఇక్కడ నుంచి తీసి ఇలా ఇసిరాడు. అవును. ఇది నాకు తెలిసి ఇన్సిడెంట్ జరిగిన 15 minutes లోనే కనుక్కోవాలి. అవునా? అంతే, 15 minutes లోనే కనుక్కోవాలి. 3 రోజులు ఎందుకు పట్టింది? అసలు 3 రోజులు పట్టడం కాదు, 3 రోజులకు ముందే అసలు ఇన్వెస్టిగేషన్ చేసేసారు వీళ్ళు. మా వాళ్ళు సొంత మీడియా వాళ్ళు సొంత మీడియాలో మొత్తం చెప్పేశారు. ఓకే, కాకపోతే రావాల్సినంత మైలేజ్ రాలేదని కామ్ అయిపోయారు. ఇది అదే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రాయి తీసి ఇసిరాను, ఇక్కడ తగిలింది. అవును. కాదు అంటే వీడు ఆల్రెడీ నాట్ ప్రిపేర్డ్. వీడి ఎమోషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈవెంట్కి వచ్చిన తర్వాత వచ్చిన ఎమోషన్ ఇది. అవును. సో నాట్ ప్రీ ప్లాన్. సో అప్పుడు వాడికి ఏది దొరుకుతుంది ఇసురుతాడు. అక్కడ అందుబాటులో ఉన్న సరుకులు. వాడికి ఏం దొరికిందో తెలుసా? ఓ రాయి దొరికింది. రాయి కాదు, చిప్ అంట. ఏం చిప్పు? ఈ మన ఫ్లోరింగ్ వేస్తారు కదా. అవును. ఫ్లోరింగ్ వేస్తారు, చిన్న చిన్న చిప్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు కదా. అవును. ఆ చిప్ అంట. ఆ చిప్పు దొరికితే వాడు ఇలా అన్నాడా? ఇలా అన్నాడు. అది గురి చూసి ఇక్కడ తాకడం, దానికైనా సొమ్మసిలు ఓ మై గాడ్ అని పడిపోవడం, ఇదేదో జరిగిందని చెప్పి నరేంద్ర మోడీ దగ్గర నుంచి అందరూ మీరు త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నానని చెప్పి ట్వీట్లు పెట్టడం. ఇప్పుడు నరేంద్ర మోడీకి శభాష్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ స్పందించడం అనేది హైలైట్. ఇది జరిగితే ఇప్పుడు రాళ్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా 5-6 సార్లు జరిగింది. అంగల్లో జరిగింది మొన్న. అంతకుముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వీళ్ళు బస్ వేసుకొని అసలు అమరావతి ఎలా ఉందో చూద్దామని వెళ్ళేటప్పుడు అప్పుడు అద్దాలు ధ్వంసం అయ్యే రేంజ్ లో జరిగింది. అండ్ మళ్ళీ తిరుపతి ఎంపీ చనిపోయినప్పుడు ఆయన పాపం, తర్వాత ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆ సభలో జరిగింది. నందిగామలో అదేంటిది దాని పేరే దబిడి దిబిడే లాగా ఉంటది, ఆ పేరే సంథింగ్ బాధుడే బాధుడు, బాధుడులోనూ జరిగింది. ఈయన మీద 5 సార్లు జరిగింది. అవి రాళ్ళు. ఒకసారి అప్పుడు ఎప్పుడో ప్రజారాజ్యం తరఫున చిరంజీవి వెళ్ళినప్పుడు రాళ్ళు ఇసిరారు. అవి రాళ్ళు, అవి అందరు ఇసిరారు, తెలిసింది, కనబడ్డాయి రాళ్ళు కాబట్టి 307 పెట్టలేదు. ఓకే, ఇది జస్ట్ చిన్న ఒక చిప్, అందుకే 307. ఇది బాగుంది అసలు. ఇది హైలైట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ముందే ఎవరు చెప్పాలంటే విజయవాడ సిటీ ఆయనకి బ్రహ్మాండంగా చెప్పాలి. లాస్ట్ ఎన్నికల సందర్భంగా కోడికత్తి సీను వాడి దయ వల్ల వీళ్ళు ఏదో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి సత్తి దయ వల్ల ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కానీ బూమరంగ్ అయినట్టుంది. మేబీ ఏదైనా సరే, అంటే సినిమా కొత్త క్యారెక్టర్, సినిమా ఏదో తీయాలనుకుని ఏదో తీసినట్టున్నారు. అప్పుడు కూడా అలాగే జరిగింది. అప్పుడు కొంచెం అంటే అది నేషనల్ లెవెల్లో అంటే ఎయిర్పోర్ట్లో జరిగింది కదా, అందువల్ల స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాదు. ఇది రోడ్డు మీద జరిగింది. ఇది రోడ్డు మీద జరిగింది, స్టేట్ గవర్నమెంట్ పరిధి. అంటే నేనేమంటున్నా అంటే అప్పుడు వచ్చిన మైలేజ్ ఇప్పుడు కూడా ఏమన్నా వస్తుందని అనుకున్నారు. ఓకే, సో దాంతో సీక్వెల్ ఫెయిల్ అయిపోయింది. సీక్వెల్ ఫెయిల్ అయిపోయినట్టు. సో రేపు ఇంకెవడన్నా కొబ్బరి చిప్ప కోటి వస్తాడేమో. ఇంకా చాలా విసిరాడు, కొబ్బరి ట్వీట్ చేశాడు, గుర్తులేదా మీకు? లేదు. అవుతు శ్రీధర్ రెడ్డి అని ఆయన ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే నాది సంబంధం లేదు, నాది ఎవరు హ్యాక్ చేశారని చెబుతున్నాడు. ఆయన చెప్పాడు ఆల్రెడీ, మీకు చాలా ఉంటాయి ఈ సినిమాలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, ఈ వ్యవహారం బాగానే ఉంది. ఇక్కడ ఈయనతో రాళ్ళు వేసి కొట్టినందుకు అక్కడ పవన్ కళ్యాణ్ మీదకి, అక్కడ బాబు మీదకి వీళ్ళెందుకు రాళ్ళు ఇసిరారు? మా ఓన్ని కొట్టారా మీరు, మీ మీద కూడా దిగుతామనా? అవును, వాళ్ళ ప్రోగ్రెస్ ఆపాలి కదా, ఎయిమ్ అదే కదా. ప్రోగ్రెస్ సక్సెస్ అవుతున్నాయి. ఓకే, సో సక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలి కదా. ఓకే, అంటే తవలపాక అంటే చెక్క కట్టితో అన్నావు అన్నట్టు. ఓకే, అలా. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.